ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టరేట్ దగ్గర విఆర్ వాళ్ళు వాళ్ళ సమస్యల మీద ధర్నా చేస్తున్నారు. వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళకి మరింత సమాచారం తెలుసుకున్నాం. చెప్పండి, అంటే ఎటువంటి సమస్యలు ఉన్నాయి, దాని మీద మీరు ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? మేము మాకు అర్హులైన విఆర్ఓ ప్రమోషన్ కోసం ధర్నా చేస్తున్నామండి. నేను ఏలూరు జిల్లా కళ్యాణ మండలం విఆర్ఏగా 2012లో రిక్రూట్మెంట్ ద్వారా వచ్చి ఉన్నాను. తర్వాత ఫస్ట్లో మేము వచ్చినప్పుడు మా జీతం 3000 జీతం, తర్వాత ఒక 6000 జీతం పెంచారు. తర్వాత ప్రభుత్వం కూడా 10,000 చేశారు. అదే 10,000 జీతంతో ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి అదే 10,000 జీతంతోనే ఉంటున్నాము. ధరలను చూస్తేనే మా ఆకాశం అండి. మా జీతాలు మొత్తం నేలకే ఉన్నాయి. మేము డిగ్రీలు, పీజీలు, ఎంఏ, బీబీఈలు అన్నీ చేసి ఉన్నాం కూడా విఆర్ఏ ప్రమోషన్ వస్తుందని ఆశిస్తూ ఎదురు చూస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి ఇలాగే ఉంటున్నాము. ప్రభుత్వాలు మారుతున్నాయి, మమ్మల్ని చూస్తాం, మీకు పరిష్కారం చేస్తాం, మేము ప్రభుత్వాలు మీకు ఇస్తామంటున్నారు. ఏ ప్రభుత్వం మమ్మల్ని స్పందించట్లేదు. మేము ప్రమోషన్ మాకు విఆర్ఓగా ఉన్నాము, విఆర్ఓ ప్రమోషన్లు అర్హులుగా ఉన్నాము. మాకు ప్రమోషన్ ఇచ్చి నామినీ ఉద్యోగులు నామినీగా ప్రమోషన్ వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు ఏదైతే అంటే ఏలూరు జిల్లాలో ఎంతమంది విఆర్ఏలు ఉన్నారు? 500 పైన ఉన్నామండి. మేము విఆర్ఏలు గాను రిక్రూట్మెంట్ ద్వారా వచ్చామండి. ఏపీఎస్సీ ఎగ్జామ్ ద్వారా వచ్చాము. మేమైతే 2012-14 బ్యాచ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారండి. అలాగే వచ్చాము మేము. అప్పటి నుంచి కూడా మేము 13 years అవుతుంది మేము ఈ జాబ్లోకి వచ్చి. అప్పటి నుంచి మేము 10,000 జీతంతో బతుకుతున్నామండి. మాకంటే తర్వాత వచ్చారు సచివాలయం స్టాఫ్, వాళ్ళందరికీ ప్రమోషన్స్ వచ్చినాయి. మేము డిగ్రీలు, పీజీలు చేశామండి. మేము తక్కువ క్వాలిఫికేషన్తో లేము. మేము ప్రతి వర్క్ చేస్తామండి. మేము ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు ఏ వర్క్లు వచ్చినా కానీ మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నామండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి అన్ని వర్కులు మీరే చేయాలి, అంత వర్క్ అంతా మీరే చేయాలి అని అంటూ ఉంటారు. మాకు టైమింగ్స్ కూడా ఉండవు. ఒక పలానా టైం అని ఉండదు. ఏ టైం అయినా మాకు ఫోన్ కాల్ వస్తుంది, అర్ధరాత్రి అయినా ఫోన్ కాల్ వస్తుందండి. మేము అలర్ట్గా ఉండాలి, చేయాలి, ఏ టైం అయినా చేయాలి. మీకు సండేలు లేవు, సెలవులు లేవు అంటూ ఉంటారు. ప్రతి వర్క్ కూడా మా చేత చేయిస్తారు. ఏ ఆన్లైన్ వర్క్ వచ్చినా, ఏ సర్వే వచ్చినా. మనకి ఎస్ఐఆర్ వచ్చింది, మేమే చేసాం. తర్వాత సెన్సస్ వర్క్ వచ్చింది, అది కూడా మేమే చేసాం. అన్ని వర్క్లు చేస్తామండి మేము. ఆ వర్క్ అని కాదు, ఈ వర్క్ అని కాదు. గత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో జీతం కానీ పెంచడం కానీ లేకపోతే జీతం పెంచడానికి అలాంటివి ఏమైనా చేశారా? ఏమంటే గత ప్రభుత్వంలో జీతం పెంచడం అని కాదు, ప్రమోషన్స్ ఇచ్చారు కొంతమందికి. అది కూడాను అదేంటి 300 మందికి ఎలాగో తీసుకున్నారు. తర్వాత ఇంక లేదండి. జస్ట్ అంటే మాకేంటంటే ప్రమోషన్స్ 70% కోటా ప్రకారం తీసుకుంటే మేము ఎక్కువ సెలెక్ట్ అయ్యి వెళ్ళేవాళ్ళం. మాకు అలా లేదండి. 1 time సెటిల్మెంట్ ద్వారా మాకు న్యాయం చేస్తే మాకు దేంట్లోనైనా పోనీ, ఈ డిపార్ట్మెంట్ కాకపోయినా ఎందులోనైనా సర్దుబాటు చేసుకుని ఏదో రకంగా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. మాకు విఆర్ఓ పోస్ట్ కానీ లేదంటే సచివాలయం పోస్టులో ఇదేంట్లో ఇచ్చినా పర్వాలేదు. లేదంటే మాకు వేరేగా ఎగ్జామ్ ఏదైనా పెట్టైనా కానీ మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారండి. మేము 10,000 జీతంతో ఎంతకాలం చేయాలో కూడా తెలియట్లేదండి. ఇలాగా మాకు జీతం పెరుగుద్దో లేదో, స్కేల్ వస్తుందో లేదో ఏమీ తెలియట్లేదు. ఇలాగే బతికేస్తున్నాం. 13 సంవత్సరాలు అవుతుంది. మాకు ఎటువంటి ఎదుగుదల లేదండి. అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, కూటమి ప్రభుత్వం అంటే మీరు చేసే పని ఒత్తిడి ఏ రకంగా ఉందంటారు? విఆర్ఏలు చెప్పాలంటే అండి, ప్రతి శాఖకి సంబంధించిన వర్క్ కూడా విఆర్ఏ నుంచే స్టార్ట్ అయ్యిద్దండి. పంచాయతీలో చూసుకున్నా లేకపోతే గ్రామ లెవెల్లో అన్ని శాఖలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది విఆర్ఏనండి. జన్మ మరణాలు కానించి, లేకపోతే జన్మం వచ్చినా, మరణం వచ్చినా, లేకపోతే ఏవైనా అనివార్య సంఘటనలు జరిగినా ప్రభుత్వానికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కూడా విఆర్ఏనండి. అలాగా ప్రతి శాఖకు సంబంధించిన అట్టడుగు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా విఆర్ఏ నుంచే వెళ్తుంది. మా పనులు చూస్తే అన్ని శాఖల పనులు చేయించుకుంటున్నారు, కానీ మా జీతం చూస్తే 10,500. ఈ రోజున చాలీ ఛాలెంజ్తో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. టైమింగ్స్ ఉండదు. అన్ని రకాల అంటే బిఎల్ఓగా చేయాలి, అలాగే ఎలక్షన్ వర్క్ చేయాలి. ఈరోజు జనగణన చూస్తే సెన్సస్ చేసాం, అలాగే ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నాం. అలాగే పంచాయతీలో మన సచివాలయంలో వాళ్ళు చెప్పే అన్ని పనులు చేయాలి. ఇలాగా మాకు ఒక టైం సెన్స్ లేదండి. అన్ని డిపార్ట్మెంట్లకు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోయి డ్యూటీలండి. కానీ మా వీఆర్ఓకి వచ్చేసి అట్లా టైం ఉండదు, ఏముండదు. అర్ధరాత్రి రమ్మంటే ఎంఆర్ఓ రావాలంటే వెళ్ళాలి, జేసీ గారు వస్తున్నారంటే వెళ్ళాలి, గ్రామంలో ఎవరైనా కలెక్టర్ గారు వస్తున్నారంటే ఫస్ట్ వీఆర్ఏనే వెళ్ళాలి. అలాగే ఏదన్నా మండల కార్యాలయంలో ఏదన్నా విజిట్ ఉందంటే, ఎమర్జెన్సీ ఉందంటే వీఆర్ఏ అక్కడ విలేజ్ లెవెల్ నుంచి రావాలి. ఇలాగ పలు సమస్యలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా మా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే అంటే ఇప్పుడు మీకు ప్రమోషన్లు కానీ అలాంటివి ఏమైనా ఈ కుటుంబ ప్రభుత్వానికి అంటే సీఎం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారంటారా? సీఎం గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసాం. అలాగే గత ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా పెట్టారండి వీఆర్ఏల సమస్యలు పరీక్షిస్తాను. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. మేము ప్రభుత్వం వచ్చిన కొత్త నుంచి కూడా పలు దఫాలుగా
అంటే 2 నెలలకోసారో 3 నెలలకోసారో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామండి. మా యొక్క 3 సమస్యలు, వేతనం సమస్య కానీ, ప్రమోషనల్ సమస్య కానీ, నామినేషన్ సమస్య కానీ, ఈ 3 సమస్యలు గత పలు దఫాలుగా మేము ఇప్పటికీ ఒక 10 సార్లు దాకా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామండి. ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించట్లేదని చివరిసారిగా మేము ఈరోజు కార్యాచరణ నిర్వహించాం. అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తాం. అలాగే 17, 18, 19 తారీఖులో సీసీల దగ్గర నిర్వహిస్తాం. అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రతరం చేస్తాం. అలాగే అసలు యాక్చువల్గా ఇవన్నీ అంటే మీరు ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో అవి అమలైన పక్షంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అప్పుడు ఖచ్చితంగా మేము గొంతెం కోరికలు కాదండి, న్యాయమైన డిమాండ్లనే అడుగుతున్నాం. మేము ఈరోజు 10,500తో ఎలా బతుకుతామో ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈరోజు నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి ప్రభుత్వానికి తెలుసు. ఈరోజు 10,500తో ఏ కుటుంబం బతుకుతుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ 3 డిమాండ్లు ఖచ్చితంగా అమలు చేయాలండి. వాళ్ళు మాకు ఇచ్చిన హామీయే న్యాయమైన హామీ, అలాగే అమలు చేస్తామని హామీ ఇచ్చారు, అమలు చేయాలండి, ఖచ్చితంగా అమలు చేయాలి. చిన్న పాయింట్ అండి, ఏదైతే కలెక్టరేట్ దగ్గర విఆర్ఓలు ధర్నాలు చేస్తున్నారు అంటే ధర్నాలో వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే అయితే 1 పని వేతనం తగ్గించాలి, 2 గౌరవ వేతనం కూడా పెంచాలి, 3 ప్రమోషన్లు కూడా ఇవ్వాలి, మమ్మల్ని అధికారులతో పాటు మమ్మల్ని కూడా ఒక స్థాయిలో గుర్తించాలని చెప్పి ఇక్కడ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నారు. కెమెరామెన్ అర్జున్తో నారాయణ, ఏలూరు.